నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అమలక ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారని, అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరిక చెట్టును ప్రత్యేకమైన విధి విధానాలతో పూజిస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చని స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాలలో వివరించడం జరిగింది. అందువల్ల ఫాల్గుణ శుద్ధ ఏకాదశి తిథి సందర్భంగా, అమలక ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో ఉసిరిక చెట్టును ఈరోజు పూజించినట్లయితే ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు కృపకు చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అమలకము అంటే ఉసిరిక అని అర్థం. అమలక వృక్షం అంటే ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన విధి విధానాలతో ఉసిరిక చెట్టును పూజించాలి. ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి ఈరోజు ఉసిరిక చెట్టు కింద శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని ఉంచాలి. ఉసిరిక చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని ఉంచిన తర్వాత ఉసిరిక చెట్టును తాకుతూ ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు అని స్మరించుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి. ధాత్రి అంటే ఉసిరిక. అమ్మా ఉసిరిక చెట్టు నమస్కారం, మాకున్నటువంటి సర్వపాపాలను తొలగింపజేయి అంటూ ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి అని స్మరించుకోవాలి. వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు అంటే అర్థం ఏంటంటే, వర్చస్వం కురుమాం దేవి, నాకు అద్భుతమైనటువంటి వర్చస్సును తేజస్సును కలిగింపజేయి, ధనవంతం తథాకురు, నన్ను ధనవంతుణ్ణి చెయ్యి అంటూ ఉసిరిక చెట్టును ప్రార్థించాలి. ఉసిరిక చెట్టు అంటే లక్ష్మీదేవి కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు. ఈ శ్లోకం చదువుకుంటూ ఉసిరిక చెట్టును తాకినట్లయితే ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, సర్వ పాపాలను తొలగింపజేసుకోవచ్చు, అద్భుతమైనటువంటి వర్చస్సును పెంపొందింపజేసుకోవచ్చు. ఈ శ్లోకం మొత్తం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ నమః అని చెప్పించుకోండి. ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ నమః అని స్మరించుకున్నా కూడా ఉసిరిక చెట్టు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఉసిరిక చెట్టు ఆవిర్భవించింది కాబట్టి విష్ణు స్వరూపంగా ఉసిరిక చెట్టును స్మరించుకుంటూ దాన్ని తాకినట్లయితే శ్రీ మహావిష్ణువు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఆ తర్వాత ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోసేటప్పుడు కూడా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, పుత్రాన్ పౌత్రాన్ బలం ప్రజ్ఞాం దేహిమే జగదీశ్వరి సంవత్సర కృతం పాపం దూరీకురు మమాక్షయే అనే శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పుత్రాన్ పౌత్రాన్ బలం ప్రజ్ఞాం దేహిమే జగదీశ్వరి అంటే మాకు చక్కటి సంతానాన్ని, పౌత్రులను, అద్భుతమైనటువంటి బలాన్ని, ప్రజ్ఞా పాటవాళ్ళని, వీటన్నిటినీ కలిగింపజేయి తల్లి అంటూ పుత్రాన్ పౌత్రాన్ బలం ప్రజ్ఞాం దేహిమే జగదీశ్వరి అంటూ ప్రార్థిస్తూ సంవత్సర కృతం పాపం దూరీకురు మమాక్షయే, సంవత్సరం మొత్తంలో కూడా నేను ఎన్నో పాపాలు చేశాను, ఆ పాపాలన్నీ తొలగింపజేసి నాకు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేయని ప్రార్థిస్తూ సంవత్సర కృతం పాపం దూరీకురు మమాక్షయే అంటూ ఉసిరిక చెట్టును ప్రార్థించాలి. ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోసేటప్పుడు ఈ శ్లోకాన్ని పుత్రాన్ పౌత్రాన్ బలం ప్రజ్ఞాం దేహిమే జగదీశ్వరి సంవత్సర కృతం పాపం దూరీకురు మమాక్షయే అని స్మరించుకోండి. అలా ఎవరైతే ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో అమలక వృక్షం అంటే ఉసిరిక చెట్టుకు ఆరాధన చేస్తారో వాళ్ళు లక్ష్మీనారాయణల కృపకు విశేషంగా పాత్రులై అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గోవింద ద్వాదశి, నరసింహ ద్వాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఆయుర్భాగ్యములెంత వారికి అనిత్యంబుల్ తలంపన్ పశుప్రాయుండై వడలెంత పెంచిన తుదిన్ భస్మం భగున్ మర్త్యుడు ఈ కాయంబున్నపుడే సదా సుకృతముంగావించి కైవల్య పాధేయంబైన సుకీర్తి నొందవలయున్ దేవా జగన్నాయక. ఓ జగన్నాయక, ఆయుర్భాగ్యములెంత వారికి నదిత్యంబుల్. ఆయుర్దాయం ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. చాలా దృఢంగా ఉన్నవాడు కూడా ఏ క్షణాన ఏమైపోతాడో ఎవరికీ తెలియదు, ఏ కాలంలో అయినా సరే. ఆయుర్భాగ్యము, భాగ్యము కూడా అది ఎలా ఉంటుందో, ఎలా మారిపోతుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత ప్రయత్నం చేసినా నా ప్రయత్నంతో దీన్ని సంపాదించాననుకుంటాడే గాని హఠాత్తుగా పోవచ్చు. అనేక కారణాలు ఈ ప్రపంచంలో భాగ్యం పోవటానికి, ఆయువు పోవటానికి మనకు కనబడుతూనే ఉన్నాయి. ఆయుర్భాగ్యములు ఎంతటి వారికైనా సరే అనిత్యంబుల్, ఇవి శాశ్వతం కాదు. తలంపన్ పశుప్రాయుండై వడలెంత పెంచిన తుదిన్ భస్మం బగున్ మర్త్యుడు. ఎన్ని అద్భుతమైనటువంటి వ్యాయామములు, యోగ సాధనలు చేసి ఈ శరీరాన్ని ఎంత దృఢతరం చేసినప్పటికీ కూడా ఈ ఆయువు ఏ క్షణాలన్నా సరే వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోయిన వెంటనే ఈ శరీరం భస్మం అవుతుంది తప్పితే మరి ఏమీ లేదు. కనుక ఈ కాయంబున్నప్పుడే సదా సుకృతముంగావించి, ఈ శరీరం దృఢంగా ఉన్నప్పుడే, దృఢంగా ఉన్నదనుకుంటున్నాం కానీ ఏ క్షణానన్నా సరే ఈ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవచ్చు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కాయంబున్నప్పుడే సదా సుకృతముంగావించి కైవల్య పాధేయంబైన సుకీర్తి నొందవలయున్ దేవా జగన్నాయక. ఈ లోకంలో బంధువులకు, మిత్రులకు, ఆశ్రయించిన వారికి, ఆర్తితో ఉన్నవారికి తాను చేయగలిగినటువంటి సహాయం చేసి చక్కని కీర్తిని సంపాదించి, సత్కీర్తి అంటే అది పుణ్యరూపం, పుణ్యాన్ని సంపాదించి ఈ పుణ్య సంపదతో ఆ పరమాత్మను చేరుకునే విధంగా నిర్మలమైన హృదయంతో, నిశ్చలమైన మనస్సుతో సన్మార్గములో సాగుతూ సహాయం చేస్తూ 10 మందికి జీవితాన్ని గడపాలి. ఈ శరీరంలో ఉన్న బలాన్ని నమ్ముకోకూడదు, సంపదలని నమ్ముకుని ఉండకూడదు. ఇవి ఏ క్షణానైనా సరే పోతాయి. శరీరం నుండి 9 రంధ్రములు ఉన్నటువంటిది ఈ శరీరం. ఒక బూరలో గాలి ఊది ఒక సూదితో ఒక చిన్న చిల్లి కనుక పెట్టినట్లయితే ఆ చిల్లి నుండి గాలి వెళ్ళిపోతుంది. చిల్లిగా ఉండగా బూర మాత్రం గాలితో నిండి ఉండదు. ఒక్క చిల్లి ఉన్నా సరే దాంట్లోంచి వెళ్ళిపోతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే బూరలాంటి, బుడగలాంటి ఈ శరీరం ఇది ఉబ్బిపోతూ ఉంటుంది. పసికందుగా పుట్టి అలా ఇంత రూపం పొందినటువంటి ఈ శరీరం నవరంధ్రాలు ఉన్నప్పటికీ కూడా గాలి పోవటం లేదు దీంట్లోంచి బయటికి. గాలి లోపలికి వెడుతున్నది, వస్తున్నది, జీవుడు బ్రతికి ఉంటున్నాడు. ఇది ఆశ్చర్యకరం. కనుక 9 రంధ్రములు ఉండి ఏ క్షణానైనా సరే గాలి బయటకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉండి కూడా మనం ఇన్నాళ్ళు ఉన్నామంటే అదే భగవంతుడి యొక్క అనుగ్రహం. పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. కనుక ఈ గాలి ఎప్పుడు ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. కనుక సాధ్యమైనన్ని, చేయగలిగినన్ని మంచి పనులు చేయాలి అని తెలియజేస్తూ భక్తి తత్పరుడై, నీతి కోవిదుడై అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవి, భక్తి తత్పరుడు శ్రీ వరాహగిరి కొండ్రాజామాత్యులు రచించిన జగన్నాయక శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ జగన్నాయకాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. శివకేశవులు ఇరువురిని కూడాను ధ్యానం చేయవలసినటువంటి సుదినం. అసలు శివకేశవులు ఇరువురు కూడాను మనకు అనుక్షణం కూడాను అనుగ్రహాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు అని చెప్పేసి శివకేశవుల మధ్య భేదం అనేటువంటిది ఉండదు. వారిరువురు కూడాను సృష్టించినటువంటి ఈ యొక్క జీవులందరినీ కూడాను సమదృష్టితోనే చూస్తూ వారికి ఏ నిమిషాన ఎటువంటివి కలిగింపచేయాలో ఆ కర్మరీత్యా కలిగింపచేస్తూనే ఉంటారు. అందుకే పరమాత్మ నిర్గుణ నిర్వికార స్వరూపుడు అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. అందుచేత మనం కోరకుండానే దుఃఖాలు అనేటువంటివి ఎలా కలుగుతుంటాయో అలాగే సుఖాలు కూడాను కాలానుసారంగా మనం కోరకుండానే కలుగుతూ ఉంటాయి. ఎందుచేత అంటే మన మనస్సు ఆ భగవంతుని సేవించడం వల్లనే మోక్షం లభిస్తుంది అంటోంది శాస్త్రం. మోక్షాన్ని పొందాలి అంటే మనం తప్పనిసరిగా నిత్యం భగవద్ధ్యానం చేయాలి. భగవంతుని ఎవరైతే నిత్యం కూడాను మన నిమిత్త మాత్రం అంతా ఆయనే చూసుకుంటున్నాడు కదా అని చెప్పేసి పరమాత్మ నీకు కృతజ్ఞతలు స్వామి అంటూ కృతజ్ఞతలు చెప్పుకునేందుకు వీలుగా శివకేశవులు ఇరువురిని కూడాను మనసు నిండా నింపుకొని ధ్యానం చేసినట్లయితే ఈ పవిత్ర ఏకాదశి నాడు తప్పనిసరిగా జీవితం చాలా చక్కగా నడిచిపోతుంది. చివరకు మోక్షప్రదమైనటువంటి ప్రభావంతో మానవుడు విరాజిల్లుతాడు సుమా అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశి తిథి అనగానే పరమాత్మకు చాలా ప్రీతికరమైనటువంటి తిథిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ పరమాత్మ పరంజ్యోతి తత్వంలో విరాజిల్లుతూ ఉండేటువంటి ఈ యొక్క లక్షణాల్ని మనసు నిండా నింపుకొని పరమాత్మ వైపు మనస్సును లగ్నం చేసి నిత్యం కూడాను నామస్మరణ ధన్యోపాయం అంటూ ఆ స్వామిని ఆరాధన చేసి తరిద్దాం. అంతేకాకుండా సర్వాంతర్యామి తత్వంలో విరాజిలింపచేస్తున్నటువంటి ఆ భగవంతుని యొక్క లీలలను మనస్సు నిండా నింపుకొని 10 మందికి కూడాను చెప్పుకోవాలి. ఎప్పుడైతే 10 మందికి ఆ లీలామృత తత్వాన్ని గనక వివరించి చెప్పినట్లయితే వెంటనే పరమాత్మ నీ చెంతనే ఉండి అదృష్టాన్ని చేకూరుస్తాడు సుమా అని చెప్పేసి. అంటే వింటేనే చాలు పరమాత్మ గురించి మనకు మోక్షం వచ్చి తీరుతుంది అని చెప్పడమే దీనిలోని పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:20 తిథి ఏకాదశి రాత్రి 10:51 వరకు. నక్షత్రం పునర్వసు సాయంకాలం 5:47 వరకు. శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:44 వరకు. మరల రాత్రి 1:36 నుంచి 3:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:28 నుంచి సాయంకాలం 5 గంటల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు.
అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం అమల ఏకాదశి. అమల అంటే స్వచ్ఛమైన అని అర్థం. వ్యక్తి యొక్క మనసు ఈరోజు ఉపవాస దీక్షల ద్వారా, జాగరణం ద్వారా స్వచ్ఛతను పొందుతుంది. సామాన్యంగా ఎవరికి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తన యొక్క ఆలోచనల వల్ల, తన యొక్క వాగ్ధోరణల వల్ల కలుగుతుంటాయి. స్వచ్ఛత పెరిగిన కొద్దీ వ్యక్తిలో వివేకం పెరిగి తన మేలుకు ఉపకరించే రీతిలో నిర్ణయాలను తీసుకోవడం, ఆలోచనలు చేయగలగడం సిద్ధిస్తుంటుంది. కాబట్టి ఈరోజు చేసేటువంటి లక్ష్మీనారాయణ ఆరాధనల వల్ల, తులసీదళాలతో పూజ చేయడం వల్ల, ఉపవాసం వల్ల, జాగారం వల్ల వ్యక్తిలో వివేకం వృద్ధి చెంది లౌకిక ఆధ్యాత్మిక జ్ఞానముల యొక్క సమన్వయంతో, వివేకంతో జీవించగలుగుతాడు. నేటి ఆణిముత్యాలు. కాలం ముందుకు ప్రవహించే నది లాంటిది. ముందుకు ప్రవహించడమే తప్ప వెనక్కి రావడం వీల్లేదు. అహం అస్తమిస్తే ఆత్మ ఉదయిస్తుంది. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈసారి ఒక ప్రత్యేకమైన అంశం ఎంపిక చేసుకోవడం జరిగినది. కొన్ని పురాణ కథలు, ప్రయోజనాలు, పరమార్థాలు, వీటి గురించి మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. పైగా పురాణాలు అంటే ప్రతి వాళ్ళు పురాణం అనే మాట అంటారు, కానీ పురాణాల గురించి తెలిసింది తక్కువ. అదొకటి. రెండు, భారతీయ సనాతన ధర్మం అంతా కూడాను దేని మీద ఆధారపడిందంటే వేదంపై ఆధారపడింది. ఇందులో సందేహం లేదు. కనుక సనాతన ధర్మానికి ఆధార గ్రంథాలు ఏవయ్యా అంటే వేదమని చెప్పుకుంటాం. కానీ వేదంలో మనకి ఏ భాగం తెలుసు అంటే తల ఉంచుకుంటాం అంతే ఇక్కడ. ఎందుకంటే వేదం కూడా మామూలుగా టెక్స్ట్ బుక్ చదివినట్టు అర్థం చెప్పగలిగే గ్రంథం కాదది. అనేక రహస్యార్థాలతో ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి తనకు కలిగిన భావాన్ని మరొక మనిషికి తెలియజేసేది గ్రంథము అంటాం. కానీ వేదాలు ఒక మనిషి చెప్పినవి కావు. అవి అతీంద్రియ ప్రజ్ఞ కలిగిన ఋషులు వాళ్ళ ఆ సమాధి స్థితిలో ఏ సత్యాన్ని చూశారో దానిని వారు చెప్పారు యథాతథంగా, కపటం లేకుండా. వాళ్ళు దర్శించినది వాళ్ళు తెలియజేశారు. దర్శించినది అంటే అనుభవానికి వచ్చినది అని అర్థం. ఎందులో అనుభవానికి వచ్చింది? వాళ్ళకి సమాధి స్థితిలో వాళ్ళు దర్శించిన సత్యాన్ని చెప్పారు. వాళ్ళు ఆ స్థితిలోంచి దర్శించిన సత్యం సామాన్య స్థితిలో మనకు ఉన్న వాళ్ళకి అర్థం అవడమే కష్టం. సామాన్యంగా ఒక తాదాత్మ్యం చెందిన పండితుడు మాట్లాడితే పామరుడికి అర్థం కాదు, వీడు ఆ స్థాయికి వెళ్ళలేడు. పండితుడి కంటే పై స్థాయి ఋషిది. ఆ సమాధి స్థితికి వెళ్ళిన ఋషి ఏం చెప్పాడనేది సామాన్యులకు అర్థం కాదు. కానీ జగత్తుకు ప్రయోజనకరమైన అంశములన్నీ అందులో ఉన్నాయి. ఎందుకంటే సత్యం అది. మానవుడికి ఇంద్రియాలకు కలిగే సత్యాలు ఇవాళ సత్యం అనిపిస్తాయి, రేపు అసత్యం అనిపిస్తాయి. ఇవాళ సమాజ పరిస్థితి చూస్తే కొన్ని విషయాలు మంచివి అనిపిస్తాయి, మళ్ళీ సమాజగతులు మారిన తర్వాత ఇవాళ మనం ఎంచుకున్నవి రేపు నచ్చం. కనుక మనం మానవ సమాజంలో అప్పటికప్పుడు మార్చుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిలుకడ లేదు. ఒక శాశ్వతమైన సత్యాన్ని దర్శించి చెప్పాలంటే సామాన్యుల వల్ల కాదు. దానికి తపస్సమాధిలో సత్యాన్ని దర్శించిన వాడి వల్ల అవుతుంది. కానీ అది అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు. అవసరమైతే అందరికీ ఉంది, కానీ అర్థం చేసుకునే శక్తి అందరికీ లేదు. అది గమనించి మహర్షులు మరొక వాంగ్మయాన్ని ఏర్పరిచారు. ఆ వాంగ్మయాలు పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఈ రెండూ కూడా. అందుకే హిందూ ధర్మానికి వేదములు ప్రధానమైనప్పటికీ కూడా వాటికి అంగములుగా మరికొన్నిటి చెప్పారు. వేదానికి అంగములు ఇవి తెలిస్తే గానీ వేదం అర్థం కాదట. అందుకే సాంగోపాంగం అనే మాట మనకి వ్యవహారంలో ఉంది. సాంగోపాంగంగా అని, సా అంగ ఉపాంగ అంటే ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే వాడు అవయవాలు ఉపావయవాలతో కలిసే వ్యక్తిని చూస్తాం. అంతేగాని అవి తీసేసి వ్యక్తిని చూడటం లేదు. అవయవాలు ఉపవయవాలు అంటే ఉదాహరణకి చెయ్యి అంగం అనుకుందాం, వేళ్ళు ఉపాంగములు. ఇలా వ్యక్తిలో అన్ని అవయవాలతో కలిసి మనిషిని ఎలా అంటున్నామో వేదమునకు కూడా అంగములు ఉపాంగాలు ఉన్నాయన్నారు. మొత్తం కలిపితేనే సాంగోపాంగ వేద విద్య. వేదాన్ని అర్థం చేసుకునే శాస్త్రాలు కొన్ని ఉన్నాయి, అతి గహనమైనవి. అవి జ్యోతిషము, నిరుక్తము, ఛందస్సు, కల్పము, ఇలా చెప్పబడుతూ శిక్ష, ఇవి మొత్తం 6.
ఈ 6 కూడా అంగములు. ఇవంతా టెక్నికల్గా ఉంటాయి, లోతైనటువంటి జ్ఞానం అదంతా. అది అధ్యయనం చేసుకోవాల్సినటువంటి సైన్స్ మొత్తం 6. ఆ తర్వాత ఉపాంగములు మనకు చెప్పేటప్పుడు పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రములు ఇవి ఉపాంగములు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇవన్నీ కలిపితే ప్రధానం గనక. ఇందులో మళ్ళీ ఇతిహాస పురాణములు రెండింటికి ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇతిహాసం, పురాణం ఈ రెండూ లేకపోయి ఉంటే వేదధర్మం మన దాకా వచ్చేది కాదు, నిలబడేది కాదు. ఇక్కడ అసలు పురాణ ఇతిహాసాలు గొప్పతనం ఏమున్నదంటే ఆ ఋషులు చెప్పినటువంటి గహనమైన అంశములు మన సామాన్య జీవనంలోకి వచ్చేటట్టు చేసే పురాణాలు, ఇతిహాసాలు. ఇంకా చెప్పాలంటే పురాణం ప్రజా విద్య, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రజా విద్య ఈ రోజుల్లో అంటూ ఉంటారే సామాన్యుల్లోకి తీసుకువెళ్ళాలండి, సామాన్యుల్లోకి తీసుకువెళ్ళాలండి. ఆ పని ఎప్పుడో చేసాడు వ్యాసుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన సామాన్యుల్లోకి తీసుకువెళ్ళిపోయాడు. కానీ పురాణ కథలు మాత్రం భారతదేశంలో సామాన్య అక్షరాలు రానటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా చొచ్చుకుపోయాయి. అలా ఏనాడో ప్రజాబాహుళ్యం కోసం విద్యనిచ్చినవాడు వ్యాసదేవుడు. అందుకే పల్లె వాళ్ళని కదిలించిన పురాణ కథలు లేకుండా భాషలు లేవండి. ఇక్కడ మనం కూడా ఎవడో ఒక సమస్య అటు ఇటు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నాడండి అంటారు. అంటే ఏమిటి? అది తెలియండి, పురాణాల్లోకి వెళ్ళాలి. అన్నీ ఇంతే. యక్ష ప్రశ్నలు వేస్తున్నాడండి, పురాణమే. మన జీవితంలో ఎలా కలిసిపోయిందో పురాణం చూడండి. ఇక్కడ వాడు పెద్ద సత్యహరిశ్చంద్రులా మాట్లాడతాడండి అని ఇక్కడ. అంటే హరిశ్చంద్రుడు క్యారెక్టర్ ఉన్నాడు, వాడు సత్యాన్ని అంటిపెట్టుకున్నాడు మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇలా మనకి నిత్య జీవిత వ్యవహారంలో పురాణం కలిసిపోయింది. అనేక చోట్ల కలిసిపోతున్నాయి. ఇవి అర్థం కావాలి అంటే మన జాతీయాలుగా మారిపోయాయి పూర్తిగా. జాతీయాలంటే నానుడులుగా, సామెతలుగా నిత్య జీవన వ్యవహారంలో కలిసిపోయాయి. ఎవడైనా నాన్న డాంబికాలు పోతే ఉత్తర ప్రగల్భాలు అంటారు ఇక్కడ. ఇలా మనకు చూస్తూ ఉంటే ఎన్నెన్ని కనబడితే, అలాగే నక్షత్రకుళ్ళ తగులుతున్నాడండి అంటుంటాం. ఇవన్నీ కూడా మనకు పురాణాల్లోంచి. నక్షత్రకుడు అనే క్యారెక్టర్ ఏమిటి అంటే వీడి సజీవ పాత్రలు. అలాగా క్యారెక్టర్స్ అలా గుర్తొస్తాయి ఒక్కొక్కటి కూడా. ఎన్నో అంశములు మన జీవన సందర్భాల్లో. అందుకు పురాణం ఏం చేసిందంటే ధర్మాన్ని కథల రూపంలో చెప్పడం మొదలుపెట్టింది. మన సంస్కృతిలో పుట్టిన నాటకాలు కానీ, కావ్యాలు కానీ, పాటలు కానీ అన్నీ మన పురాణ కథలను ఆధారం చేసుకుని వచ్చినటువంటివి. అందుకు అది పురాణాన్ని వేదాంత విద్య కూడా గౌరవించింది సాంగోపంగంగా. అందుకే 14 విద్యలలో 14 విద్యలు లెక్క కట్టారు. 14 విద్యల్లో పురాణానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. పైగా వేదంలో పూర్వభాగం కర్మకాండ, తర్వాతి భాగం జ్ఞానకాండ అన్న ఒకానొక అభిప్రాయం మనకి అలవాటైపోయింది. అది చదివింది లేదు, పెట్టింది లేదు. వేదంలో పూర్వభాగంలో జ్ఞానకాండ లేదని ఎవరు చెప్పారు? వేదం చెప్పలేదు కదా, ఇది పూర్వభాగ కర్మకాండ, జ్ఞానకాండ వేదం చెప్పలేదు. తర్వాత వాళ్ళు అనుకున్నారు అంతే. ఇక్కడ అనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశాలు వేరే కావచ్చు. కానీ అసలు స్వరూపాన్ని క్రిటికల్గా ఆలోచిద్దామని చెప్తున్నాం ఇక్కడ. అయితే పురాణం 18 కలిపి ఒకటే విద్య, 18 పురాణాలు. ఇప్పుడు చాలామంది పురాణ కాలక్షేపం జరుగుతోందండి అంటారు. కానీ ఒక్కటి ప్రశ్న వేసుకుందాం, ఏ పురాణం మనం ఎక్కువ వింటున్నాం ఈ రోజుల్లో? పురాణాలు చెప్పుకుంటున్నారు లేదా పురాణాలు చెప్తున్నవారు ఏ పురాణాలు చెప్తున్నారు చెప్పండి. ఇక్కడ రామాయణం, భారతం, భాగవతం. ఇందులో రామాయణం పురాణం కాదు, మొట్టమొదటి తెలుసుకోండి. అది కావ్యం. మహాభారతం ఇతిహాసం. భాగవతం అష్టాదశ పురాణాలకు చేరుతుందా చేరదా మీమాంస. ఎందుకంటే భాగవతంలోనే మొట్టమొదటే చెప్తాడు. 18 పురాణాలు రాసిన వ్యాసుడు ఇంకా ఏదో రాయాలనుకుంటూ ఉంటే నారదుడు వచ్చి చెప్తే రాశాడు కనుక భాగవతం. కానీ 18 పురాణాలు లేదు అంటే మనం అసలు పురాణాలు వినట్లేదు, తెలిసిపోయింది. మనం ఏది వింటే అదే పురాణం అనుకుంటున్నాం. ఏది పురాణం మనం వింటున్నాం? అసలు పురాణం లిస్టు చెప్తే మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, గరుడ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం. ఇప్పుడు కొన్నేనే విన్నారు కదా. ఇందులో ఏది మనం ఎక్కువగా వింటున్నాం? ఏది లేదు, సందేహం లేదు కదా. ఏమీ తెలియట్లేదు. అసలు వాటి గురించి ఒక్కసారి యువత అధ్యయనం చేస్తే ఆశ్చర్యపోతామండి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. నూపురత్యభిజానామి. అన్నయ్య వదిన పెట్టుకున్న నూపురములు నాకు జ్ఞాపకం. ఆమె పాదములకున్నటువంటి ఆ మణినూపురములు నాకు బాగా జ్ఞాపకం. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్. వదినమ్మ అంటే తల్లి లేని వాడికి కన్న తల్లే. ఎంతటి విద్వాంసుడు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంతటి సభాపూజ్యతున్నవాడు కానివ్వండి, ఎంతటి మహితాత్ముడు కానివ్వండి, వదిన గారు కనపడితే వదిన గారి పాదములకు తన తల తాటించి నమస్కరించవలసిందే. ఆవిడ చిన్నది కానివ్వండి, ఎంత చిన్నది కానివ్వండి, వదిన అంటే పరదేవత, వదిన అంటే అమ్మ. తనని కన్న తల్లి ఎటువంటిదో వదిన గారు అటువంటిది.
వదిన దృష్టిలో మరిది కాడు, వదిన దృష్టిలో మరిది కొడుకు. అందుకే సీతమ్మ తల్లి తన మరుదుల్ని తన కొడుకులుగానే చూసింది తప్ప ఎన్నడూ మరిదిగా చూడలేదు అసలు ఆవిడ. అంత భక్తితో వదిన్ని సేవించినటువంటి మహానుభావుడు. అందుకే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అని చెప్పుకుంటాడు. కిష్కింధకాండలో రామచంద్రమూర్తితో కలిసి వెడుతున్నప్పుడు ఎన్ని ఘట్టాలని నేను చెప్పగలను రామాయణంలోంచి. ఒకసారి రుచి చూసి మీరు చదవండి అసలు ఆ లక్ష్మణస్వామి భక్తి ఉంటో. ఆ పంపా సరోవరం దగ్గర కూర్చుంటాడు. వాళ్ళ పైకి ఎక్కాలి, ఋష్యమూక పర్వతం దగ్గర సుగ్రీవుణ్ణి కలుసుకోవాలి. ఒకటా రెండా ఎంత సేవ చేశాడు మహానుభావుడు. అసలు రామచంద్రమూర్తికి పెద్ద ఓదార్పు ఆయనే. సుగ్రీవుడు మాట తప్పితే అసలు కోపానికి వశుడైపోయాడు. ఎంత కోపం వచ్చేసిందో. వెళ్ళి ఆయన నడిచి వెడుతూ ఉంటే ఆ 10 ఘట్టనలకి ఆయన విసిరినటువంటి చేతి విసుళ్ళకి పక్కనున్న చెట్లు పడిపోయాయి. అంత కోపంగా వెళ్ళాడు. మా అన్నయ్య ఏమో ఎక్కడో గుహలో కూర్చుని కష్టపడుతున్నాడా, మా అన్నయ్యకి ఉపకారం చెయ్యొద్దు, సీతమ్మ జాడ కనిపెట్టద్దు అని ఇంద్రజిత్తుతో యుద్ధం చేసినప్పుడు నిజంగా లక్ష్మణస్వామి చూపించినటువంటి అద్భుతమైన పరాక్రమం, ఆయనకి అన్నగారి మీద ఉన్న భక్తి అనన్య సామాన్యం. అసలు నిజానికి ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళినప్పుడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ రాముడు ఒక మాట అన్నాడు. రావణాసురుడికి అంత శక్తి ఎలా కలిగింది అని అడిగాడు. అడిగితే అగస్త్య మహర్షి ఒక మాట అన్నారు. రామ, నిజానికి రావణుడు కాదు గొప్పవాడు, ఇంద్రజిత్. ఇంద్రజిత్ అంతటి ప్రమాదకారి లోకంలో ఇంకొకడు లేడు. ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు కాబట్టి రామరావణ యుద్ధంలో యుద్ధం పూర్తయింది. ఇంద్రజిత్తే బతికితే ఇక యుద్ధం లేదు, ఆ రోజుతోటే అయిపోయింది. ఎందుకంటే ఆయన కాని నికుంభల హోమం కాని పూర్తి చేశాడా, ఆ యజ్ఞ వేదిలోంచి అగ్నిహోత్రంలోంచి రథం బయటికి వస్తుంది. ఒకసారి రథం కాని ఎక్కాడా ఇక ఎవ్వరికీ కనపడడం. పైకి మేఘంలో ఉండి ఎవ్వరికీ కనపడకుండా యుద్ధం చేస్తాడు. యుద్ధానికి కానీ ఒక్కసారి వచ్చేస్తే ఇంద్రజిత్ ఇంకా అంతకు పూర్వం వచ్చాడు, వచ్చి రామలక్ష్మణుల్ని పడగొట్టాడు. యుద్ధం అయిపోయింది అనుకున్నారు. అసలు అంతమంది వానరుల్ని పడగొట్టాడు. కొన్ని లక్షల మంది ఎక్కడా కదలిక లేకుండా పడిపోయారు. పడిపోతే మహానుభావుడు విభీషణుడు వెతుక్కుంటూ వచ్చాడు. కాగడా పెట్టి ఆ పక్కన హనుమని పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడరు కాబట్టి హనుమ ఒక్కరున్నారు. వస్తూ జాంబవంతుడి దగ్గరికి పెద్దవాడు కదా అని వచ్చాడు. వచ్చి పలకరించాడు, బ్రతికున్నావా, క్షేమమా అని. అంటే జాంబవంతుడు కనురెప్పలు విప్పలేక కనురెప్పలెత్తి హనుమ క్షేమమా అని అడిగారు. విభీషణుడు అన్నాడు, తాత, అంగుళం చోటు లేకుండా బాణపు దెబ్బలు తిని ఇంద్రజిత్తు కొట్టినవి రక్తస్రావమై ఒకటి అడగబోయి ఇంకొకటి అడుగుతున్నావు. రామలక్ష్మణులు క్షేమమా అని అడగాలి, హనుమ క్షేమమా అని అడుగుతున్నావు. రామలక్ష్మణుల కుశలం అడగలేదే అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నేను తెలిసే చెప్పాను. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. అందరూ వెళ్ళిపోయినా హనుమ ఒక్కరు బతికుంటే అందరూ బతుకుతారు. అందరూ బతికున్నా హనుమ ఒక్కరు వెళ్ళిపోతే అందరూ చచ్చిపోతారు. అందుకే హనుమ ఉన్నారా అని అడిగానండి. ఏమి వినయం మహానుభావుడిది. జాంబవంతుడి పాదాలు పట్టుకుని తాతా హనుమని కుశలం అడుగుచున్నాడు. నాయన వెంటనే వెళ్ళి హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ మృత సంజీవని, సంధానకరణి, విశల్యకరణి మొదలైన ఓషధులు పట్రా, సైన్యం బతుకుతుందన్నారు. వెళ్ళారు, తీసుకొచ్చారు, సైన్యం అంతా బతికింది. మళ్ళీ లేచి కిలకిలారావములు చేశారు. లోపలికెళ్ళి ఇంద్రజిత్ చెప్పాడు, రామ సైన్యం అంతా పడిపోయింది నాన్న అన్నాడు. నగారా మోగించండి రా అన్నాడు. ఒకసారి చూద్దామని గవాక్షంలోకి వచ్చాడు. అందరూ లేచి కాగడాలు పట్టుకుని సంతోషంగా రామనామని చెప్తున్నారు. ఇదేమిరా అందరూ పడిపోయారన్నా, అందరూ లేచారు కదరా, అందరూ బాగున్నారు కదరా అన్నాడు. అంత భయంకరమైన యుద్ధం చేశాడు. ఒకసారి నాగపాశాలతో కట్టేశాడు, ఒకసారి బ్రహ్మాస్త్ర బంధనం చేశాడు. ఇక కాని ఇంద్రజిత్ వచ్చాడా ఇక ఎవరు నిలబడరు ఆయన ముందు. అంత భయంకరమైన పరిస్థితుల్లో అసలు ఎంత గొప్ప యుద్ధమో లక్ష్మణస్వామిది, ఇంద్రజిత్తుది. ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించాడు. ఇంద్రజిత్ నిహతుడు కాలేదు. ఆఖరణ రామచంద్రమూర్తి తన ఆరాధ్య దైవం, తన అన్నగారు, అసలు ధనుర్వేదంలో లేనటువంటి ఒక మంత్రాన్ని ప్రయోగించాడు.
తన అన్నగారి మీద అపవాదులు ఏవి ఉన్నాయో ఆ అపవాదులు నిజం కాదని నమ్మకం ఉన్నవాడు లక్ష్మణస్వామి. మా అన్నగారి మీద ఉన్న అపవాదులు అబద్ధం, మా అన్నగారి పరమ సత్యమూర్తి అయితే ఈ ఇంద్రజిత్తు పడిపోవు కాక. అదే శ్రీరామాయణానికి మూలమంత్రం అయిపోయింది. లక్ష్మణస్వామి నోటి వెంట వచ్చిన శ్లోకం ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం అన్నాడు. మా అన్న ధర్మాత్ముడైతే, మా అన్న సత్యసంధుడైతే, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, మా అన్నగారు దశరథ మహారాజు గారి కొడుకే అయితే అప్పుడు నేను వేసినటువంటి బాణము ఈ ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించుగాక అని శ్లోకం చదివి బాణం వేశాడు. కంఠం తెగిపోయి శిరస్సు కింద పడిపోయింది ఇంద్రజిత్తుది. అంటే రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్ని ప్రకాశింపచేసిన మహాపురుషుడు కూడా యథార్థానికి లక్ష్మణస్వామి. అంతటి మహితాత్ముడు లక్ష్మణస్వామి. అంటే అన్నయ్య అంటే అంత ప్రేమాస్పదుడు, అంతటి భక్తి తత్పరుడు. అసలు లక్ష్మణుడికి రాముడికి ఉన్నటువంటి అనుబంధం అపారమైనటువంటి అనుబంధం. కిష్కింధకాండలో స్వామి హనుమత్కి పరిచయం చేసుకుంటూ నా తమ్ముడు లక్ష్మణుడు అనవలసి వస్తే రామచంద్రమూర్తి లక్ష్మణుడు అంటాడు ఆయన నా తమ్ముణ్ణి అంటాడు. కానీ నేను ఆయన్ని అన్నగారు అని చూడను. నేను ఆయన్ని ఏమి చూస్తుంటానో తెలుసా? ఆయన గుణముల చేత నేను ఆయనకి దాసానదాసుణ్ణి, నేను ఆయనకి దాసుడిగా భావన చేసుకుంటూ ఉంటాను అన్నాడు. అటువంటి లక్ష్మణస్వామి ఇంత వెంటపడి వచ్చి అంత సేవ చేశాడు. కైకమ్మ అన్ని పట్టు చీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెడదాం అనుకుంటున్నావా? నువ్వు కూడా నీ భర్తతో నువ్వు కట్టుకునేటప్పుడు నారచీర కట్టుకో అంది. వశిష్ఠుడంతటి వాడికి కోపం వచ్చింది. ఆమెకి నారచీర కట్టుకోవడం రాకపోతే ఆమె కట్టుకున్న చీర మీద నారచీర కట్టి చూపించాడు రామచంద్రమూర్తి. అప్పుడు 365 మంది రాణులు ఇచ్చారు, దశరథ మహారాజు గారి రాణులు. అంతఃపురం అంతా ఇచ్చింది ఆవిడ నారచీర కట్టుకోవడం అని. దశరథుడు లేచి కొడుకుని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపిస్తానని నీకు వరం ఇచ్చాను తప్ప అసలు నేను కోడల్ని పంపిస్తానని నీకు వరం ఇవ్వలేదు. నువ్వు అడగకూడదు. నా కోడలు అంత కష్టపడితే నా మామగారితనం పోయినట్టు, నా మర్యాద పోయినట్టు. కోడలు పట్టుబట్ట కట్టకూడదనడానికి నీ అధికారం ఎంత? ఆమె అరణ్యవాసం చేసినంత కాలం పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, పట్టు చీరలు సిద్ధం చేయండి అన్నాడు. చేశారు. ఎవరు పట్టుకుంటారు? 14 సంవత్సరములు సీతమ్మ తల్లి కట్టుకోవడానికి కావలసినటువంటి పట్టుబట్టల్ని, నగల్ని కావిళ్లకెత్తి మోస్తూ తీసుకెళ్లినటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి. అంటే అంతటి పరిచర్య చేశాడు అన్నా వదినకి. అటువంటి లక్ష్మణుడు ఒకానొక సమయంలో ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నారు ఆ ఆశ్రమంలో. పక్కన సీతారాములు కూర్చున్నారు ఆ ఉన్నటువంటి పర్ణకుటీరంలోంచి బయటికి వచ్చి. ఆ పర్ణకుటీరం కూడా లక్ష్మణస్వామి వేసిందే. అబ్బా ఏమి సేవ చేశాడండి! రాజకుమారుడయ్యుండి అన్నయ్య పిలిచి, ఒరేయ్ ఒక పర్ణశాల వేస్తే బాగుంటుందిరా మన ముగ్గురం ఉండడానికి అన్నాడు. అన్నయ్య నేను పర్ణశాల వేయడం ఏమిటన్నయ్య, నేను పాకలేశానా, విధుళ్ళు కట్టానా అనాలి. ఆయన అన్నాడు, అన్నయ్య నన్ను వేయమంటావు ఏమిటన్నయ్య, పరవానస్మికాకుత్సా త్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిదే దేశే క్రియాతు మితిమాం వద అంటాడు. అన్నయ్య నేనా పాక వేసేవాణ్ణి, నేనా కట్టగలిగిన వాణ్ణి? నేను కాదన్నయ్య, నేనెంతటి వాణ్ణి నీ చేతి పనిముట్టుని. అన్నయ్య ఎక్కడ బాగుంటుందో నువ్వే స్థలం చెప్పన్నయ్య, ఆ స్థలంలో పర్ణశాల వేస్తానన్నయ్య అంటాడు. పర్ణశాల అంతా కట్టి వచ్చి గృహప్రవేశం చేద్దామంటే సౌమిత్రే వాస్తుశమనం చిరజీవిభి, ఎవరు వాస్తు పూజ చేస్తారో గృహప్రవేశంలో వాళ్ళు చిరకాలము బతుకుతారు. కాబట్టి వాస్తు పూజ చెయ్యాలి. దానికి కావలసిన సంభారములు తెమ్మంటే పరుగు పరుగున అరణ్యంలోకి వెళ్ళి కావలసిన సంభారములు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అసలు లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణవే నమః.
బాల ప్రహ్లాదుడు శ్రీహరిని ఇలా ప్రార్థించాడు, నువ్వే ఈ జగత్తు, నువ్వు తప్ప ఈ జగత్తులో రెండవది లేదు, నువ్వే ఈ జగత్తుకు కారణమై ఉన్నావు, నీలోనే ఇది విలీనం అవుతోంది కూడా, నువ్వే దీనిని నిలబెడతావు, కానీ నువ్వు జగత్తు కంటే విలక్షణంగా ఉన్నావు. త్రిగుణాల పరిణామ రూపమైన ఈ జగత్తును నువ్వే నీ మాయాశక్తితో సృష్టించి దానిలో నువ్వే ప్రవేశించి ఆ గుణాల కారణంగా నువ్వే అనేకమా అన్నట్లుగా ప్రకాశిస్తున్నావు. ఓ ఈశ్వర, ఈ కార్యకారణ రూపమైన జగత్తు నువ్వే అయి ఉన్నావు, కానీ నువ్వు ఈ జగత్తు కంటే కూడా విలక్షణంగా ఉన్నావు. జగత్ కారణమైన నిన్ను ఈ జగత్తులోని గుణదోషాలు అంటుకోవు కదా. నావాడు పరాయివాడు అని అజ్ఞానంతో కల్పించబడిన ఈ భేదబుద్ధి నిజం కాదు కదా. ఎందుకన్నావా, ఏది దేని నుండి పుట్టి దేనిలో మునుగడను సాగించి దేనిలో ప్రకాశించి దేనియందు విలీనమవుతుందో అది దానికంటే భిన్నంగా ఉండదు. ఉదాహరణకు పృథివీ వికారమైన చెట్టు పృథివీ కంటే భిన్నంగా కాదు, కాలం యొక్క వికారమైన ఉషస్సు కాలం కంటే భిన్నంగా కాదు. ఆత్మానంద స్వరూపుడవు నిష్క్రియుడవు అయిన నువ్వు ఈ జగత్తును నీలో విలీనం చేసుకొని ప్రళయకాలంలోని జలాల మధ్యలో పడుకుంటావు. మనమంతా అనుకుంటున్నాం రావి ఆకు మీద పడుకున్నావు అని చెప్పేసి కూడా. ప్రళయకాలంలో మనం చిన్న కృష్ణుడి యొక్క బొమ్మలు కూడా చూసాం. పడుకొని తన కాలు యొక్క బొటన వేలు నోట్లో పెట్టుకున్నట్టుగా ఆ బాలక అవతారం మనం ఫోటోలు కూడా మీరు చూస్తుండొచ్చు. నువ్వే నీ స్వరూపమైన చైతన్యంతో నిద్రను విడిచిపెట్టి స్వస్వరూపాన్ని అనుసంధానం చేస్తావు. ప్రాణులలో ఆత్మరూపుడమైన నీకు నిద్రావస్థ యందు గల అజ్ఞానంతో కానీ జాగ్రత్త స్వప్నము అనే అవస్థల యందు గల విషయానుభవంతో కానీ సంగం లేదు కదా. నువ్వు పడుకున్నప్పుడు నువ్వు అజ్ఞానంతో ఆవరించావు అనిపించవచ్చు, లేచినప్పుడు సుఖ భోగాలతో ఉండినటువంటి రాజసావస్థలో ఉన్నావు కూడా అనిపించవచ్చు. కానీ ఇక్కడ అజ్ఞానంతోనూ సంగం లేదు స్వామి, నీకు జ్ఞానంతోనూ సంగం లేదు, రెండూ లేవు. వైరాగ్యంతోనూ సంగము లేదు, నీకు భోగంతోనూ సంగం లేదు. ఆ అవస్థలను ప్రకాశింపచేస్తూనే నువ్వు నాలుగవది వాటికి అతీతము తురీయమైనటువంటి శుద్ధ చైతన్యమై ఆత్మై ఉన్నావు కదా. నువ్వు శుద్ధ చైతన్య ఆత్మమై ఉన్నావు. ఈ జగత్తు నీ శరీరమై ఉంది. ప్రళయకాలంలో అది ప్రళయ జలాల్లో పడుకొని ఉన్న నీ అందే లీనమై ఉంది. నీ యొక్క కాలరూపమైన శక్తితో ప్రేరేపించబడి మాయాశక్తి ఎందుగల సత్వరజస్తమో గుణాలలో సంక్షోభం కలిగించి అప్పుడు నువ్వు యోగ నిద్రను విడిచిపెట్టి అనంతుడనే శయ్య నుండి పైకి లేచావు కదా. ప్రళయ జలాల మందు నీ నాభి నుండి ఈ జగత్తు పెద్ద పద్మంగా సూక్ష్మమైన విత్తు నుండి మర్రి చెట్టులాగా ఆవిర్భవించింది. ఆ పద్మం నుండి సూక్ష్మదర్శి అయినటువంటి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. తర్వాత ఆయనకు ఆ పద్మం కంటే మరొకటి ఏది కనిపించలేదు. తనకు కారణమై తన యందు వ్యాపించి ఉన్నటువంటి నిన్ను ఆయన బయట వెతకసాగాడు.
ఎక్కడ ఏమిటిది అని. ఆయన ప్రళయ జలాల్లో మునిగి 100 సంవత్సరాలు నీ కోసం వెతికినా నువ్వు ఆయనకు కనిపించలేదు. బ్రహ్మదేవుడు కమలం నుంచి ఉద్భవించిన తర్వాత చుట్టూ చూశాడు. ఒక కమలం మాత్రమే తప్ప ఏదీ కనిపించలేదు. 100 సంవత్సరాలు ఆ ప్రళయ నీళ్లలో మూలిగి అక్కడంతా వెతికాడు. 100 సంవత్సరాలు ఎంతసేపు నీ కోసం వెతికినా నువ్వు ఆయన కనిపించలేదు, ఎక్కడా నువ్వు కనిపించలేదు. అది యుక్తంగానే ఉంది. ఎందుకంటే మొలకెత్తిన తర్వాత ఆ మొలకకు విత్తు బయట విడిగా కనిపించదు కదా. ఎప్పుడు మొలకెత్తిన తర్వాత మళ్ళీ దానికి ఎక్కడి నుంచి వచ్చానో ఆ విత్తు కనపడదు కదా. అది వికారాన్ని పొందేసింది. అది అట్లా స్వామి నుంచి వచ్చినవాడు కానీ ఇప్పుడు ఎట్లా కనపడతాడు అక్కడి నుంచి వచ్చిన వాడికి? తానే కదా. లోపల నుంచి వచ్చినవాడు బయట ఎతుకుదా ఎక్కడ? అందుకనే లోపల నుంచి వచ్చినవాడు బయట ఉండిపోయాడు. అలాగే నువ్వు ఆయనకు కనిపించలేదు ఓ ఈశ్వర. అందుకు బ్రహ్మదేవుడు ఎంతో ఆశ్చర్యపోయాడు కదా. ఎంత వెతకనా కనపడటం లేదు నా దేవుడు, నన్ను సృష్టించిన అతను అని వెతికినా కూడా కనపడలేదు. ఆ పద్మాన్ని ఆశ్రయించి కొంతకాలం తీవ్రంగా తపస్సు చేశాడు. సరే, ఇంకా నాకు విధి లేదు, ఈ పద్మంలోనే నేను కూర్చుంటున్నా, ఈ పద్మాన్ని నేను ఆశ్రయిస్తున్నా, నేను ఇక్కడే తపస్సు చేసుకుంటా. కొంతకాలం తీవ్రంగా తపస్సు చేశాడు. అప్పుడు ఆయన అంతఃకరణం పరిశుద్ధమయ్యింది. సూక్ష్మాతి సూక్ష్ముడవైన నువ్వు ఆ భూమి యందు సూక్ష్మమైన గంధంలాగా సర్వమంతటా సత్తారూపంగా వ్యాపించి ఉన్నావు కదా స్వామి. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు. అటువంటి నిన్ను ఆ బ్రహ్మదేవుడు పంచభూతాల కర్మ జ్ఞానేంద్రియాలు అంతఃకరణములు సమూహమైన తనయందే సత్తారూపంగా వ్యాపించి ఉన్నవాడిగా నేను తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడు నిన్ను తెలుసుకున్నాడు. పరబ్రహ్మ వస్తువే తన మాయాశక్తితో గొప్ప విరాట్ పురుషుడి రూపంలో ప్రకటమయ్యింది. ఆ మహారూపాన్ని తపస్సుతో దర్శించిన బ్రహ్మదేవుడు పరమానందాన్ని, పరమపావనమైనట్టి పరమాత్ముని దర్శనం చేసిన తర్వాత పరమానందాన్ని పొందాడు. అంత సంతోషం పొందాడు. ఆ పురుషుడు అనంతాలైన ముఖాలు, పాదాలు, తలలు, చేతులు, తొడలు, ముక్కులు అంటే నోళ్ళు, చెవులు, కళ్ళు, ఆభరణములు, ఆయుధాలతో గొప్ప ఐశ్వర్యం కలవాడై ఉన్నాడు. కార్యాజగత్తులోని వివిధ లోకాలు ఆ పురుషుడి యొక్క వివిధాలైనటువంటి విధమైనటువంటి ఆయుధాలైనటువంటి వివిధాలైన అవయవాలకు సూచకాలై ఉన్నాయి. ఆ అవయవాలన్నీ కూడా పూర్వం ఒకసారి మహాబలవంతులు రజోగుణ తమోగుణ స్వరూపులైనటువంటి మధుకైటవులనే రాక్షసులు వేదాలకు ద్రోహం చేయసాగారు. అప్పుడు నువ్వు హయగ్రీవావతారాన్ని ధరించి ఆ రాక్షసులను సమరించావు స్వామి. వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించావు. అటువంటి నీకు సత్వగుణం ఎంతో ప్రియాతీతమైన రూపమని పెద్దలు చెబుతూ ఉంటారు. నువ్వు ఈ విధంగా మానవుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరశు, వరాహ అవతారం, పరశురాముడు, ఇవన్నీ కూడా రాముడు కానీ కృష్ణుడు కానీ వరాహావతారం కానీ మహర్షి, పరశురాముడు దేవత, వామనుడు, మత్స్యము అనేటువంటి అవతారాలను ధరించి నువ్వు ఈ జగత్తును ద్రోహం చేసేవారిని సంహరించావు కదా. వేరు వేరే అవతారాలు తీసుకున్నావు. మానవ అవతారం కూడా నువ్వు తీసుకున్నావు, రామకృష్ణాదులు. అట్లా లోకాలను పాలిస్తున్నావు కదా.
గోవిందాయ నమః.